తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. న్యూస్ ట్వీలైట్, నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్టుబడులు రాకపోవడానికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగమే. రోజా సంచలన వ్యాఖ్యలు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రమాదం, కుప్పకూలిన కొత్త టెర్మినల్. తెలంగాణకు భారీ పెట్టుబడులు, కేసీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ ఫైర్. రాజ్యాంగంపై రాహుల్ సర్టిఫికేట్ మాకు వద్దు, కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్. రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనం కొంత భాగం కుప్పకూలింది. విమానాశ్రయ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. దావోస్ లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇంత పెట్టుబడులు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని అన్నారు. తెలంగాణ చరిత్రలో 1,79,000 పెట్టుబడులు రావడం రికార్డు అని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 27,500 కోట్ల రూపాయలతో మాత్రమే అని, కేసీఆర్ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారని అన్నారు. ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎంత బాధాకరం విషయం అంటే 10 ఏళ్లలో వీళ్ళు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 1 రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం. ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేధిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయని, ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావడం లేదని వెల్లడించారు. దావోస్కి వెళ్ళి
పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దావోస్ లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కేంద్రంగా పనిచేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ సభ్యులను తప్ప ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదని కామెంట్ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని అన్నారు. దళిత నేతలపై కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచే కక్ష కట్టిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ అనేక సార్లు దుర్వినియోగం చేసిందని అన్నారు. అంబేద్కర్ జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆయనను అవమానిస్తూనే వచ్చిందని ధ్వజమెత్తారు. రాజ్యాంగంపై తమకు రాహుల్ గాంధీ సర్టిఫికెట్ అక్కర్లేదని మండిపడ్డారు. మన దేశానికి ఒక రాష్ట్ర భాష ఉండాలి, అధికారపూర్వకమైనటువంటి భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తులలో కార్పొరేట్ అక్కర్ గారు ప్రథమ వ్యక్తి. హిందీ భాష ప్రోత్సాహానికి విశేషమైనటువంటి కృషి చేశారు. మనకు మన మాతృభాషలు ఉన్నప్పటికీ వాటికి గౌరవం ఇస్తుంటేనే, వాటిని పరిరక్షించుకుంటేనే, వాటిని మనము అవలంబిస్తూనే దేశానికి ఒక భాష ఉండాలి, రాష్ట్ర భాష ఉండాలి, అధికారిక భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తుల్లో కార్పొరేట్ గారు ఒకరు. వారు 1952లో బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి.
ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే సోషలిస్టు భావజాలానికి అంకితమై ప్రజా సోషలిస్టు పార్టీ, అదేవిధంగా జాయింట్ సోషలిస్టు పార్టీ అనేటువంటి పార్టీలలో విశేషంగా పనిచేసినటువంటి మహానుభావుడు. 1960లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోని అనేక రకాల ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వారు 1970లో మరియు 1977లో 2 సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి మనకందరికీ తెలుసు, గత సంవత్సరము వారికి శతజయంతి ఉత్సవాలు మనమందరం నిర్వహించుకున్నాము. వారు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాకున్నా కూడా జనతా పార్టీలో ఆ రోజు జనసంఘ్ సోషలిస్ట్ పార్టీ, మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ చేస్తున్న ధర్నాను ఉద్దేశించి మేయర్ అమర్ సింగ్ సమావేశం నిర్వహించారు. ఇంటి పన్నులు తగ్గించాలని అమర్ సింగ్ అన్నారు. అనంతరం మొట్టమొదటి తీర్మానం చేశామని, అది ప్రాసెస్ లో ఉందని తెలిపారు. తాము వచ్చిన తర్వాత ₹1 కూడా ఇంటి పన్ను పెంచలేదని చెప్పారు. మేము రాగానే ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయగానే ఫస్ట్ మా తీర్మానం చూడండి, ట్యాక్స్ తగ్గియాలని మేము కౌన్సిల్లో తీర్మానం కూడా పెట్టుకున్నాం. గత 4.5 సంవత్సరాల్లో ఏదైతే కాలే, ఈ 5 నెలల్లో ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్లోనే మేము అందరం కలిసి దీనికి తీర్మానం చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇది ప్రొసీజర్లో ఉన్నది, పెట్టగానే ఎంబడైతే కాదు కదా, ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. గతంలో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ రోజు కూడా మేమందరం, మా ఒక కార్పొరేటర్ హాఫ్ నేకెడ్ పిట్టల్ మల్లేష్ గారని రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చిండు. మేమందరం ధర్నా చేసినాం. దేనికోసము? ట్యాక్స్ల గురించి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నది, మేమందరం 20 మెంబర్స్ దాని నుంచి బయట రానికి మెయిన్ రీజన్ ట్యాక్స్ పెంచిండని. ఎవరు? గతంలో ఉన్న మేయర్ వెంకటరెడ్డి. మేము వచ్చిన తర్వాత నుంచి ఒక్క హౌస్ కూడా ట్యాక్స్ పెరగలేదు. ఏదైతే ఉంటే గతంలోనే పెరిగినాయి. దగ్గర కూడా ఉన్నది ఈ ఫైల్, సిడిఎంఏ మేడం దగ్గర కూడా ఈ ఫైల్ ఉన్నది. దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇంతకు ముందు సిడిఎంఏ డైరెక్టర్ గౌతమ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాకు కూడా హెల్దీ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ప్రతి కార్పొరేషన్ లో డిఫరెంట్ టాక్సేషన్ ఉన్నది, యూనిఫామ్ టాక్సేషన్ ఉండాలి మనకు. జిహెచ్ఎంసీ కానీ ఏదైనా కార్పొరేషన్ అయినా కానీ ఏదైనా బాడీ కానీ మనకు యూనివర్సల్ సేమ్ టాక్సేషన్, సేమ్ రేట్ టాక్సేషన్ ఉండాలి. ఒక కార్పొరేషన్లో ఎక్కువ ట్యాక్స్, ఇంకొక కార్పొరేషన్లో తక్కువ ట్యాక్స్, ఒక దగ్గర అసెస్మెంట్ అవుతుంది, ఒక దగ్గర అసెస్మెంట్ అయితలేదు. దీని మీద చాలా డిస్కషన్స్ జరిగింది. గతంలో ఉన్న డైరెక్టర్, మన సిడిఎంఏ డైరెక్టర్తోని, ఇప్పుడు శ్రీదేవి మేడంతో కూడా చాలా హెల్దీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇది డ్రైవర్స్ డే సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్థానిక రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో డ్రైవర్ అనే పాత్ర చాలా ముఖ్యమైనదని, ఇది నిర్వహణలో ఉన్న ప్రతి ఆర్టీసీ డ్రైవర్ ఏకాగ్రత, అంకిత భావంతో ప్రయాణికుల పట్ల ఉండాలని ఆర్టీసీ ఆర్ఎం అన్నారు. డ్రైవర్ పాత్ర పునర్జన్మనిచ్చే దేవుడితో సమానమని వారు కొనియాడారు. టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి రీజనల్ మేనేజర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు 24 జనవరి 2025 మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్స్ దినోత్సవం మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ డ్రైవర్స్ డే ఒక ప్రాముఖ్యత ఏంటంటే, మరి డ్రైవర్ యొక్క ముఖ్య పాత్ర సేఫ్టీకి సంబంధించి లేదా మిగతా ఏవైతే వాళ్ళు దినచర్యలు చేస్తారో దానికి సంబంధించి మరి అందరికీ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మరి ఈ డ్రైవర్స్ డే ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించి
కంప్లీట్ సిబ్బంది, అలాగే లోకల్ స్కూల్ పిల్లలు, ఆర్టీఏ అండ్ పోలీస్ వారి సహకారంతో ఒక ర్యాలీ ఇప్పుడే నిర్వహించడం జరిగింది మన పట్టణంలో. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రైవర్ యొక్క ప్రాముఖ్యత, డ్రైవర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది మరి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరిగే రోడ్ సేఫ్టీ మంత్ ఏదైతే జరుగుతుందో ప్రమాద నివారణకు సంబంధించి అందులో భాగంగా మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ పార్టీ ధర్నా నిర్వహించారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పార్టీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలక వర్గం నశించాలి, నశించాలి. కనీస వసతులు కల్పించలేని పాలక వర్గం నశించాలి. భూములను ఇచ్చిన ట్యాక్సీలు తగ్గించాలి, తగ్గించాలి. మాట తప్పిన మేయరు. ఈ రోజు మా మేడ్చల్ నియోజకవర్గం ఫిర్జాదిగూడ ఈస్ట్ డివిజన్ అధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మా బీజేపీ పెద్దలందరితో కలిపి నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే కాన్సెప్ట్ వాళ్ళది, దాచుకో అనే ధోరణితోనే ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఫిర్జాదిగూడలో జరిగిన అవినీతి నాకు తెలిసి ఎక్కడ జరగకుండొచ్చు. గతంలో ఎన్నో పోరాటాలు చేసిన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ మేయర్ గారు కానీ, ఇక్కడ పాలక వర్గము, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా అంటే అవినీతికి అడ్డాగా మారుస్తున్నారు వాళ్ళు. అంటే పర్మిషన్ లేని వాటికి పర్మిషన్లు ఇచ్చుకుంటూ సొంత ఎజెండాతోని, లేకపోతే సమస్యలను అంటే ఏవి కూడా రోడ్లను కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ ధనార్జనే మార్గంగా వాళ్ళు పరిపాలన సాగింది. అయితే ఎస్ఎన్డిపి ద్వారా 110 కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించి ఫిర్జాదిగూడ ప్రాంతంలో పనులు చేయకపోవడం వలన ఈరోజు అభివృద్ధి జరగలేదు. భారీ వర్షాలకు అనేక ఇండ్లు మునిగిపోయినాయి, అయినా సరే పట్టించుకోలేదు. కానీ ఈ 6 నెలల కాలంలో వీళ్లకు ఈ అధికారం మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు. ఈరోజు వాళ్ళ అనుకూలంగా లేకపోతే ఇల్లు కొట్టడం, ఇట్లా అనేక రకాలుగా హింసించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఫిర్జాదిగూడలో అనేక రకాలుగా ప్రజలను హింసించారు. మా నాయకులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం, వీళ్ళకి సోయి ఉంటే అంటే గత ఇప్పుడు 10 రోజులుగా చూస్తా ఉన్నాం. రేషన్ కార్డుల విషయంలో అనుకోండి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయం అనుకోండి, ఈరోజు అనేక రకాలుగా ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదని చెప్పి రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రజలు తిరగబడతా ఉన్నారు. తరిమి మల్లంపల్లి మండలం ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాలలో మల్లంపల్లి మండల సాధన కోసం పోరాడిన, ప్రజలను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు ఓటేయండి మండలం చేస్తామని దాటవేశారన్నారు. గ్రామ సభలో ప్రజల గొడవలు అవసరం లేదని, ఇండ్లు లేని నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మీరు చూస్తే ఎన్నికల ముందు 10 సంవత్సరాలు మల్లంపల్లి ప్రజల యొక్క ఆకాంక్షతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆట ఆడుకున్నది. ఏ మంత్రి వస్తే ఆ రోజు వీళ్ళందరూ పోయి స్టేషన్లో కూర్చోవాలి, పోరాటం చేసేటోళ్ళు. ఇవాళ ఏ ఎన్నికలు వస్తే మాకు ఈ ఎన్నికలలో ఓట్లు వేయండి, మీకు మల్లంపల్లి ఇస్తామని చెప్పేటోళ్ళు అప్పటోళ్ళు. మీరు ఎంపీ ఓట్లు వేయండి, మీకు మల్లంపల్లి ఇస్తామని చెప్పేటోళ్ళు. మీరు ఎమ్మెల్యే ఓటేయండి, మీకు మల్లంపల్లి ఇస్తామని చెప్పేటోళ్ళు. అట్లా ఎన్నిసార్లు మీరు ఇబ్బందులు పడ్డారు, ఎన్నిసార్లు ఆశపడి వాళ్ళకు ఓట్లు వేసిరో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ గత ఎన్నికల్లో కానీ మరి నాకు మల్లంపల్లి మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈసారి ఈ ప్రాంతంలో కూడా అందరు ప్రజలు ములుగు మండలంలో దాదాపుగా మరి మెజార్టీ వస్తే అందులో కూడా ఇక్కడ మల్లంపల్లి కానీ ఈ చుట్టుపక్కల కానీ మరి మేము ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ములుగు వచ్చి మీరెందుకు కొట్లాడతారు, నేనున్నా, మన ప్రభుత్వం వస్తుంది, రాగానే మీకు మండలం ఇస్తా అని చెప్పిండు. ఆ చెప్పిన మాట ప్రకారం ఈ రోజు 5 ఎంపీటీసీల పరిధులతోటి ఈ మండలాన్ని ఇచ్చడం జరిగింది. గతంలో కేవలం ఓట్ల ముందు జీవోలు ఇచ్చిండ్రు, సీతక్కను ఓడియండి అనేక జీవోలు ఇచ్చారు. అవి
కరీంనగర్ జిల్లాలోని హౌసింగ్ బోర్డులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మధ్య ఎలాంటి గ్యాప్స్ లేవని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఈ 24 hours వాటర్ సప్లై ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీ శాఖ నుంచి ప్రత్యేకంగా మాకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరుగుతున్నది. దాంతోపాటు మా పొన్న ప్రభాకర్ అన్న ఆవేదన చెప్పాడు. మీ అందరికీ ఆ వాయిస్ అర్థం కాలే. మీ అందరికీ ఆ డంపింగ్ యార్డ్ కంపు చాలా ఇష్టం ఉంటున్నాను మీకు, అందుకే ఎవరు సప్లై గట్టి కొట్టుబట్టే మా ప్రభాకర్ అన్న చాలా ఆవేదన మంచి అయిపోయాడు. కాబట్టి అలా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అందరు లేచి నిలబడి ఆ డంపింగ్ యార్డ్ కంపు మాకు పోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం అందరూ సార్ కూర్చున్న అంతా లేచి మీకు కంపు అవసరం కూడా కూర్చొని లేకుండా నిలిచి చెప్పండి. థ్యాంక్ యూ. తప్పకుండా ఆ డంపింగ్ యార్డు దానివల్ల చాలా नुकसान हो रहा सर. करीमनगर में बर्निंग भी सर डंपिंग यार्ड का इशू पूरा जनता को नुकसान हो रहा सर. आप कृपया करके और डंपिंग यार्ड से विमुक्ति करें सर करीमनगर जनता को प्लीज सर. ये इंपॉर्टेंट इश्यू है सर. ये కాబట్టి డంపింగ్ యార్డ్ విషయంలో తప్పకుండా వారు స్పందిస్తారని చెప్పి వారు ప్రధాన సమస్యలు ఆ డంపింగ్ యార్డ్ సమస్యను వారు పరిష్కరిస్తారని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం ఉంది. దాంతోపాటు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తుండడం వల్లనే ఇవాళ స్మార్ట్ సిటీ వాళ్ళ పనులు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళు సరే కొంత ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా మొదట నిధులు కాని సందర్భం. నగరంలో నిర్వహిస్తున్న ప్రజా పాలనపై ఎవరు ఆందోళన చెందవద్దని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. మాజీ సుడా చైర్మన్ సతీమణికి వచ్చిన ఇందిరమ్మ ఇల్లు అభ్యంతరంపై విచారణ జరిపామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు నూతన రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు. ప్రజా పాలనలో ప్రకటించిన జాబితా తుది జాబితా కాదని, జాబితాలో పేర్లు రాని వారందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇది కేవలం 4 రోజులకు సంబంధించింది కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేపట్టింది. గత కొన్ని రోజుల క్రితం చేసినటువంటి సర్వే పూర్తయింది. ఇప్పుడు గ్రామ సభలో అయితే దీనికి సంబంధించినటువంటి నగరంలో అయితే వార్డులలో అయితే ఈ సభని కొనసాగిస్తున్నారు. మొత్తం నగర ప్రజలు కూడా కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పెట్టుకున్న అప్లికేషన్లో తన పేరు రాలేదని చెప్పి కూడా ఒకవైపు వాళ్ళు చాలా డౌట్స్తో తికమకం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్. మొత్తం నిజామాబాద్ సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే కూడా గత 2 రోజులుగా అయితే దీనికి సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామ సభల్లో అన్నీ కూడా చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి చాలా మట్టుకు తను ఏదైతే ఇంతకుముందు గతంలో చేసినటువంటి సర్వేలో భాగంగా కూడా తను చాలా అప్లికేషన్ పెట్టుకున్నాము, మాకు చాలా పూర్ పరిస్థితున్నా కూడా రాలేదని చెప్పేసి కూడా చాలా మందికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మీరు ఏం చెప్తారు? లేదండి, నిజానికి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, అలాగే మొన్న మేము సమగ్ర కుటుంబ సర్వేలో చేసిన డేటా ప్రకారంగా టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో వాటన్నిటిని కూడా గ్రామ సభలలోకి తీసుకెళ్ళి అక్కడ గ్రామ సభలలో వెరిఫికేషన్ చేపిస్తున్నాము. తర్వాత ఎవరైనా ఎక్కడైనా మిస్సింగ్ ఉంటే కూడా ఆ మిస్సింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నిటికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అగైన్ మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పేసి అని మా గ్రామ సభల్లో మా టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. తర్వాత సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మేము రెడీగా ఉంచాము. ఎవరైనా ఏదైనా కారణాల చేత మిస్ అయి ఉంటే, అంటే దరఖాస్తు చేసుకోవడము ఏదైనా మిస్ అయి ఉంటే కూడా డెఫినెట్గా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాల మేరకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. అప్లికేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా టీమ్స్ వెరిఫికేషన్ టీమ్స్ వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి వాటన్నిటి కూడా అర్హతను బట్టి వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రేషన్ కార్డులో జారీ చేసే ప్రక్రియ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అని చెప్పేసి ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఇప్పుడు మేము ఏదైతే వార్డుకు సంబంధించిన సభలు నిర్వహిస్తున్నామో వార్డు సభలలో ఎలిజిబిలిటీ తర్వాత ఇనెలిజిబిలిటీ లిస్టు రీడౌట్ చేస్తున్నాము. తర్వాత ఎవరైనా
వారి పేరు ఈ లిస్టులో రాకుంటే అగైన్ మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఒకటి సార్, చాలా మట్టుకు కూడా చాలా లక్షల్లో కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు. చాలా సమస్యల మీద ఏదైతే ముఖ్యంగా రేషన్ కార్డు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి పెట్టుకున్నారు. వేల సంఖ్యలో అయితే దాని పంచినటువంటి లిస్టులో పేర్లు వచ్చినాయి. చాలా లక్షల్లో ఉంటే వేల సంఖ్యలో వచ్చినాయి. కానీ చాలా మంది ఒకవైపు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉండబోతుంది? మీరు చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. మరి తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? చాలా డౌట్స్తో ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు అదే నేను మళ్ళీ రీటరేట్ చేస్తున్నాం ఏంటంటే, ప్రభుత్వం ఏం చెప్పిందనే విషయమని మేము చెప్తున్నాము. ఇది రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియ అనేది నిరంతరమైన ప్రక్రియ అని చెప్పేసి అని గవర్నమెంట్ నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. సో మేము కూడా అదే చెప్తున్నాం ప్రజలందరికీ. మా అప్పీల్ ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా వారి పేరు జాబితాలో లేకుంటే ఇమీడియట్గా వారికి సంబంధించినటువంటి వివరాలతోని ఒక అప్లికేషన్ ఇచ్చేస్తే మా ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ అన్నీ కూడా విజిట్ చేసి వారి అర్హతను నిర్ధారించిన తర్వాత వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. తర్వాత ఎవ్వరు కూడా అపోహలకు గురి కావద్దు. తర్వాత ఈ వార్డు కమిటీలో మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దరఖాస్తులు స్వీకరించరేమో అని చెప్పేసి అపోహలకు గురి కావద్దు. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ప్రజాపాలన సేవా కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము. ఆల్రెడీ నడుస్తున్నాయి 2. వాటిలో కూడా వచ్చి నిరంతరంగా ఎప్పుడు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు ఫ్రెష్గా రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం కానీ జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా ప్రజలెవరు కూడా దానికి అపోహలకు గురి కావద్దు. ఏదైతే ఇది నిరంతర ప్రక్రియ అని కూడా కమిషనర్ దిలీప్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కర్మన్ ఘాట్ డివిజన్ గాయత్రి నగర్ చౌరస్తాలో రాక్వెల్ ఫ్రీజర్ సంస్థ తన 7వ శాఖను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం రాక్వెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా హాజరయ్యారు. కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులు, ఆధునిక యంత్రాలను అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తున్న రాక్వెల్ ఉత్పత్తులు పారిశ్రామిక రంగంలో నూతన ఒరవడులను సృష్టిస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. So this brand store of Karban Ghat is our seventh brand store of Hyderabad, and we are going to open about almost 100 brand stores in Telangana and Andhra Pradesh together. The whole purpose is कि हम लोग हमारे कस्टमर के नजदीक जाएं, जिससे कि जहां पर लोकल रिक्वायरमेंट है वहां पर सेल्स एंड सप्लाई प्लस सर्विस भी कस्टमर को अवेलेबल हो. डिमांड डे बाय डे बढ़ रही है. होटल्स हैं, रेस्टोरेंट्स हैं, बार हैं, स्कूल्स हैं, कॉलेजेस हैं, मंदिर है, मस्जिद है, गुरुद्वारे हैं, हर जगह इसकी रिक्वायरमेंट है, मशीन रिक्वायरमेंट है. डिमांड बहुत बढ़ रही है डे बाय डे. तो वो सोचकर हमने जो है ये स्टेप लिया है. और रॉकवेल इंडस्ट्रीज इस 38 ईयर्स ओल्ड कंपनी है, जिसके हमारे कस्टमर्स जो हैं कोका कोला है, पेप्सी है, स्कूप आइसक्रीम है लोकल, आपका मस्कती है लोकल, और अरुण आइसक्रीम है चेन्नई का. जिस तरह से करीब 95 हमारे पास बड़े बड़े कस्टमर्स हैं, जो कि हम सारे हिंदुस्तान में ये मशीन सप्लाई करते हैं हैदराबाद से, और साथ ही साथ हम इसको एक्सपोर्ट भी करते हैं हैदराबाद से. ఇది మాది 7th బ్రాంచ్ స్టోర్స్ తెలంగాణలో ఓపెన్ చేసాం లాస్ట్ 2 months నుంచి. మేము ముందు చెప్పినట్టుగా రాక్వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది మేడ్చల్లో మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సరూర్ నగర్ కొత్తపేట అల్కానంద హాస్పిటల్లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ దోపిడీని నిరసిస్తూ సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఐడిపిఎల్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు నగరంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ లెక్క చేయకుండా ప్రతి చిన్న జబ్బుకు లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు ఆయా ఆసుపత్రి యాజమాన్యాలపై ప్రేమను చూపిస్తూ మోసపోయిన ప్రజలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. దాని పర్యవసరమే నేడు సరూర్ నగర్ కొత్తపేట అల్కానంద హాస్పిటల్లో కిడ్నీ దందాల వ్యవహారం వెలుగు చూసిందని, దీనికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని సిపిఐ నాయకులు అన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.